యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని ఉగ్రత దినాలు సమీపంగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు ఆత్మలో సిద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. పవిత్రంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు కాబట్టి ఆయన ఎలా తప్పించుకోవాలో బయలుపరుస్తాడు. ఆ ఉగ్రత రాకముందే దేవుడు మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేలాగా చేస్తూ ఉంటాడు. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. ఉగ్రత భయంకరంగా రాబోతుంది. అది భూకంపం కావచ్చు, ప్రళయమే కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆకాశ శక్తులు కదిలించబడుతుంది దీని వాక్యం కాబట్టి అవన్నీ కదిలించబడితే కనుక మరి భూలోకములు ఏమేమి జరుగుతుందో మనకైతే ఏమీ తెలీదు. ఆ దినం వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రదినం అంటే మహాశ్రమం దేవుని వాక్యం ఉంది. మరి అదే కనుక మరి రాబోతుంటే కనుక చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మీ మనసును మొదటి సిద్ధంగా చేసుకోండి. మీరు పరిశుద్ధంగా ఉండండి. ఆ తర్వాత మీ మనసును కూడా మరి సముదాయించుకోండి. దేవుని వాక్యం ఉంటుంది, దావీదు నా హృదయం నేను సముదాయించుకోని అని చెప్తుంటాడు. కాబట్టి ఆ విధంగా మీ హృదయాలు మీరు సముదాయించుకోండి. ముందుగానే సముదాయించుకొని ఏమేమి జరగబోతుందో మీరు ఒక ఊహించుకుని ఈ విధంగా జరిగితే ఏం చేయాలి, ఆ విధంగా జరిగితే ఏం చేయాలి ముందుగానే మీరు సిద్ధపడి ఉండాలి. అంతా బాగుంది కదా, ఏమీ కావట్లేదు కదా, ఏమీ లేదు కదా అనుకోవద్దు. అకస్మాత్తుగా దేవుని ఉగ్రత అనేది వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. భారతదేశానికి ఎంతో ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి. మరి గవర్నమెంట్ కూడా ఎన్ని హెచ్చరికలు చేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు సిద్ధంగా పరిశుద్ధంగా ఉంటే మరి యేసు రక్తంలో ఈ పాపలు కడుక్కుంటే కనుక మీ హృదయంతరంగా మార్చుకుంటే కనుక మరి పరిశుద్ధ పట్టణానికి పవిత్ర పట్టణానికి వెళ్తారు. ఒక లేని పక్షంలో కనుక మీరు భూలోకం మీద విడిచిపెట్టబడతారు. ఆ తర్వాత ఎగువను మండుచున్న అగ్నిలో వేయబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. మీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడమే కాదు, హృదయంతరంలో పశ్చాత్తాపం కలిగి ఉండాలి. చేసిన ప్రతి తప్పు పాప నిమిత్తమే పశ్చాత్తాపం కలిగినప్పుడు మాత్రమే మీరు పరిశుద్ధ పట్టణానికి వెళ్ళగలుగుతారు. పశ్చాత్తాపం కలిగినప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు. లేని పక్షంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించడు. కాబట్టి దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు మీకు ఉండదు. అప్పుడు మీరు విపత్తుల్లో చిక్కుకుంటారు. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉంటే కనుక ఎటువంటి ఉపద్రవం వచ్చినా, ఉగ్రత వచ్చినా దేవుని కాపుదల భద్రత మీకు ఉంటుంది. దేవుడి మాటలకు దీవించాల్సిన కాక ఆమేన్.